కార్ అయితే బుక్ చేసుకొని అయితే మనమైతే ఫస్ట్ కార్ బుక్ చేసుకొని అయితే బయటికి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిన ఫస్ట్ టైం మన బయటికి వెళ్ళుడితోనే ఫేమస్ చర్చ్ అయితే మన ఒక దారిలోనే ఊపడింది మో చూడండి. ఇదే ఫేమస్ చర్చ్. ఇది చాలా దగ్గర అయితే షూటింగ్స్ అయితే జరిగాయంట ఇక్కడ. ఇదిగోండి చర్చ్ అయితే మనం దగ్గర నుంచి వెళ్ళైతే తీయలేకపోయినాం. ఎల్లుడిది మనం బీచ్కి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే మనం అయితే ఇన్స్టా రీల్ అయితే తీసినాం. మన ఇన్స్టా రీల్స్ చూడాలనుకుంటే మన చెర్రీ ఈగో అనే ఛానల్ ఉంటుంది ఇన్స్టా ఐడి, మనది చూడండి ఒకసారి చెక్ చేయండి. రీల్స్ అక్కడనే వస్తాయి, పోస్ట్ చేస్తాను నేను. రాత్రి అయితే మనం పబ్కి వెళ్ళాం. పబ్కి వెళ్ళి ఫుల్ ఇచ్చేసేసారు. నేనైతే డ్రింక్ తాగాను కాబట్టి ఫుల్ డ్యాన్స్ వేసేసిన. మా వాళ్ళు మాత్రం ఫుల్ డ్రింక్ వేసేసేసారు. గోవా అంటే డ్రింక్ అంటేనే గోవా. రాత్రి మొత్తం డ్యాన్స్ వేసినాం కాబట్టి పొద్దుగాల అయితే పూల్ అయితే దుంకేసినాము. మనమైతే స్విమ్మింగ్ పూల్ ఒక గంట చేసేసి అయితే ఇక్కడ మనకైతే ఫేమస్ చర్చ్ ఉందంటే మనమైతే బైక్ రెంట్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడనే ఇదైతే ఫేమస్ చర్చ్ అంట. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. ఈ చర్చ్ కూడా మనమైతే చూసుకొని అయితే మనమైతే బీచ్కి అయితే వెళ్ళాము. దగ్గర ఉన్న కరంగాల్ బీచ్ అంట ఇది. ఇక్కడైతే ఒక రీల్ తీసాము. ఇక్కడ కూడా మనకు బీచ్. ఇక్కడైతే రీల్ తీసేసి మనం మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ నైట్ పబ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి మేము లోకల్ వాకింగే. పబ్ అయితే దగ్గరనే ఉంటుంది. ఇక్కడ పబ్లో ఫుల్ డిచ్ మళ్ళీ డ్యాన్స్ వేసి మా వాళ్ళు డ్రింక్ తాగేసిర్రు. ఫుల్ డిచ్ అయిపోయారు మా వాళ్ళు అయితే. మనమైతే డ్యాన్స్ అయితే ఊపుడు వేసినాం. ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే మనకైతే 3 days ఇది లాగిన్ ఇది. మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మనకు రిటర్న్ వెళ్ళినా కూడా మనకు విండో సీట్ అయితే దొరికింది. మీరు వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్త. ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకెళ్తే జాగ్రత్త. ఎందుకంటే గోవా అంటే స్కామ్ ఉంటుంది. స్కామ్ అంటే గోవాని. మీరు తెలిసిన వ్యక్తిని తీసుకెళ్తే మంచిది. మాకు తెలిసిన వ్యక్తి మా మామయ్యనే ఉన్నాడు. ఒక 5-6 సార్లు వెళ్ళిండు. మనకైతే ఏం కాదు. మనం మొత్తానికైతే ఇక హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది చాలా పెద్దది ఎయిర్పోర్ట్ మనది అయితే. ఓకే నా సజెషన్ అయితే ఇది. గోవాలో ఎవరికైనా తెలిసిన వ్యక్తిని అయితే తీసుకెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వెళ్తే తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళండి. లేకపోతే అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా కలుసుకోండి. ఓకే సీ యూ సూన్.